మనలో చాలా మందికి సినిమా అంటే ప్యాషన్, హీరోలు అంటే ఇన్స్పిరేషన్. కానీ ఒక లెగసీని క్యారీ చేస్తూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేయడం అంటే కష్టం. ఈ రోజు మనం మాట్లాడబోయే హీరో అఖిల్ అక్కినేని. అఖిల్ ని ఫస్ట్ టైం మనం మూవీలో చూసుంటాం, ఒక క్యామియోలో. అయితే ఇది ఫ్యూచర్ హీరో మెటీరియల్ అనుకున్నారు. 2015 లో అఖిల్ అనే టైటిల్ తో డెబ్యూట్ చేశాడు. హ్యూజ్ బడ్జెట్, వివి వినాయక్ డైరెక్షన్ లో మెగా లాంచ్. బట్ రిజల్ట్ అయితే డిసాస్టర్ గా నిలిచింది. స్క్రిప్ట్ లో స్ట్రెంగ్త్ లేకపోవడం, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఫస్ట్ మూవీని మిస్ఫైర్ అయింది. తర్వాత హలో 2017 లో వచ్చింది. సో విజువల్స్, ఎమోషన్స్ ఉన్న క్లాసీ లవ్ స్టోరీ. ఆడియన్స్ ని కూడా డీసెంట్ గా తీసుకున్నారు. బట్ బాక్స్ ఆఫీస్ లో రీచ్ అవ్వలేకపోయింది. మిస్టర్ మజ్నూలో అఖిల్ ఒక లవర్ బాయ్ గా ట్రై చేశాడు. అయితే సాంగ్స్ హిట్ అయ్యాయి, లుక్స్ పర్ఫెక్ట్ గా ఉంది. బట్ వీక్ స్క్రీన్ ప్లే తో అది కూడా ఫెయిల్ అయింది. 3 మూవీస్ తర్వాత ఆడియన్స్ లో అఖిల్ పైన కాన్ఫిడెన్స్ తగ్గడం స్టార్ట్ అయింది. ఫైనలీ 2021 లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ఒక రిలీఫ్ దొరికింది. పూజా హెగ్డే కాంబో, ఫన్ ఫీల్డ్, డీసెంట్ కలెక్షన్స్. క్రిటిక్స్ కూడా అఖిల్ ని అప్రిషియేట్ చేశారు. అఖిల్ ని ఒక క్లారిటీ వచ్చిందేమో అనుకున్నాం, కానీ ఏజెంట్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ స్కై హై. అఖిల్ కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చాలా కష్టపడ్డాడు. అయితే రగ్గుడ్ లుక్ లో, స్పైట్ థ్రిల్లర్ లో ఒక సాలిడ్ కంబ్యాక్ అని అందరూ అనుకున్నారు. బట్ పూర్ డైరెక్షన్, వీక్ నరేషన్, ఏజెంట్ టర్న్ ఇంటూ వన్ ఆఫ్ ద కాస్ట్లియస్ట్ ఫ్లాప్స్ ఇన్ టాలీవుడ్. అందరి హోప్స్ మళ్ళీ గ్రౌండ్ కి వచ్చేసాయి. ఇప్పుడు అఖిల్ మళ్ళీ కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నాడు విత్ ఎ పవర్ఫుల్ ప్రాజెక్ట్ లెనిన్. పేరులోనే ఇంటెన్సిటీ ఉంది. ఒక రెవల్యూషనరీ థీమ్ మీద మూవీ అని టాక్. అఖిల్ రగ్డ్ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. దిస్ టైమ్ హీఈస్ చూసింగ్ కంటెంట్ డ్రివెన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా అనిపిస్తుంది నాకైతే. ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం ఈ మూవీలో అఖిల్ ని కంప్లీట్ గా డిఫరెంట్ షేడ్ లో చూస్తాం. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎవ్రీథింగ్ రా అండ్ ఇంటెన్స్ గా అనిపిస్తుంది నాకైతే. లెనిన్ మూవీ అఖిల్ కెరియర్ లో టర్నింగ్ పాయింట్ కావాలని ఫ్యాన్స్ మాత్రమే కాదు, అఖిల్ కూడా సీరియస్ గా తీసుకుంటున్నాడు. అఖిల్ కి టాలెంట్ ఉంది, లుక్స్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రాంగ్ స్క్రిప్ట్ సెలెక్షన్, మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడం, లెగసీ ప్రెషర్. నాగార్జున సన్ అనే ట్యాగ్ ని మించి ఓన్ మార్క్ చేయడం చాలా కష్టం అయిపోయింది. బట్ లెనిన్ లో మాత్రం వైబ్ డిఫరెంట్ గా అనిపించింది. రైట్ ఎగ్జిక్యూషన్ ఉంటే అఖిల్ కి బౌన్స్ బ్యాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక స్టార్ లెగసీతో వచ్చిన యాక్టర్ ఇంకా తన స్టార్డమ్ జర్నీ స్టార్ట్ చేయలేని హీరో. లెనిన్ మూవీతో తన కెరియర్ లో మళ్ళీ ఒక స్ట్రాంగ్ పేజ్ టర్న్ చేయగలడు అనుకుంటున్నారా, లేదా మరొకసారి మిస్ అవుతాడా? లెనిన్ మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.